జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని డిఆర్సీ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు. ఒక్కో రూట్కు ఒక్కో బస్సులో వెళ్తున్న సిబ్బందితో పాటు ఎస్కార్ట్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లుండగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ బైపోల్ కసరత్తు జరుగుతోంది. తొలిసారి ఎన్నికల్లో డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఎన్నికల అధికారులు 139 డ్రోన్లతో బైపోల్ను పర్యవేక్షించనున్నారు. ఈ డ్రోన్ల ప్రక్రియను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎన్నడూ లేని విధంగా అయితే మొత్తం ఎన్నికల మానిటరింగ్ ను ఈ డ్రోన్ల ద్వారా పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. పూర్తిగా మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి, 407 పోలింగ్ బూతులు ఉన్నాయి. సో మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్ వద్ద ఈ 139 డ్రోన్స్ అనేటువంటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వివిధ డ్రోన్ ఆపరేటర్లను తీసుకొచ్చారు, వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొత్తం అయితే ఆ లొకేషన్కి సంబంధించి మొత్తంగా కూడా మానిటర్ చేస్తుంది. ఆ లొకేషన్ ఆ విస్తీర్ణం ఎంతవరకు ఉందో దాన్ని మొత్తంగా కూడా తిప్పి ఎవరైనా అక్కడ డబ్బులు పంచుతున్నారా, గొడవలు అవుతున్నాయా, ఆందోళన చెలరేగుతుందా, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఈ డ్రోన్ల ద్వారా పరిశీలిస్తారు. వీళ్ళతో మాట్లాడదాం. అసలు ఎటువంటి శిక్షణ ఇచ్చారు, మీకు ఎటువంటి శిక్షణ ఇచ్చారు? 50 మీటర్స్ హైట్లో అంటే ఏరియాని బట్టి అంతే. మాకు రహమత్ నగర్ ఇచ్చారు, ఏరియా డిస్టెన్స్ బట్టి అక్కడ పోలింగ్ బూత్ చుట్టూ ఒక 100 మీటర్స్ అట్లా అంతవరకు కవర్ చేయాలి. లైవ్ వెంబటే లైవ్ వస్తుంది, టెలికాస్ట్ టెలిపోస్ట్. అవును. మీకు ఎక్కడ ఇచ్చారు లొకేషన్? ఇంకా లొకేషన్ ఇవ్వలేదు, ఇప్పుడే వచ్చాను. మధురనగర్లో ఇచ్చారు. 100 మీటర్ల రేడియస్లో, అంటే అందరికీ లొకేషన్స్ ఇచ్చారు కదా, పోలింగ్ బూత్కి 100 మీటర్ల లొకేషన్స్లో ప్రతి ఒక్కొక్క డ్రోన్ ఎగురుతూ ఉంటుంది. దాని ద్వారా సర్వేలెన్స్ అనేది వీళ్ళు చూసుకుంటూ ఉంటారు లైవ్లో. అయితే డ్రోన్ల ద్వారా నిఘా చేయనున్నారు. మొత్తం ఈ ఎన్నికకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో ఈ విధానం తీసుకొచ్చామనేటువంటిది కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే 30 మీటర్స్ హైట్ వరకు కూడా ఈ డ్రోన్ను పైకి లేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తున్నారు. మొత్తం జూబ్లీహిల్స్ సంబంధించి 139 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ డ్రోన్ ద్వారా అక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేటువంటిది డ్రోన్ ఆపరేటర్లను పెట్టుకొని ఈ మొత్తం కూడా లైవ్ ఫీడ్ ఎప్పటికప్పుడు ఎన్నికల కంట్రోల్ రూమ్కి వెళ్తుంటుంది. అక్కడ కంట్రోల్ రూమ్ వద్ద ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు ఉంటే వెంటనే భద్రతా సిబ్బందిని అక్కడికి పంపడానికి ఈజీగా ఉంటుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈసారి ఎన్నికల అధికారులు డ్రోన్ల ద్వారా మొత్తం పరిశీలిస్తున్నారు ఎన్నికలను. విడుదల వినోద్ సాక్షి న్యూస్ యూసఫ్గూడ నుంచి.